హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెమిస్ట్రీ డాట్ దాస్. ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుందాం. సో హౌ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ అసలు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయటానికి అంటే ఏ రూల్స్ అప్లై అవుతాయో ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Electronic configuration. What is meant by electronic configuration? The systematic arrangement of electrons in various atomic orbitals is called electronic configuration. Systematic arrangement of electrons in shells, okay, subshells and orbitals. Okay, the systematic arrangement of electrons in shells, subshells and orbitals, this is called electronic configuration, or else we can say that systematic arrangement of electrons in various atomic orbitals is called this electronic configuration. మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అటామిక్ ఆర్బిటాల్స్ గురించి తెలుసుకోవాలి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు మాయిలర్ డయాగ్రామ్ గురించి నేను చెప్పే కదా. మాయిలర్ డయాగ్రామ్ ప్రకారంగా మనకి అటామిక్ ఆర్బిటాల్స్ ఏమున్నాయి? 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f అండ్ సో ఆన్. ఇవి అంటే ఇది ఫస్ట్ షెల్లో 1s ఉంటుంది, ఓన్లీ 1s ఆర్బిటాల్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ షెల్ వచ్చేసి 2s 2p, థర్డ్ షెల్ వచ్చేసి 3s 3p 3d, 4s వచ్చేసరికి 4s. ఇట్లాగా ప్రతి ఆర్బిట్లో సబ్ షెల్స్ అనేవి ఉంటాయని చెప్పే కదా, ఇట్లా అనమాట. అయితే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఓకేనా, వీ హ్యావ్ టు ఫాలో 3 రూల్స్ కంపల్సరీ. వీ హ్యావ్ టు ఫాలో 3 రూల్స్. ఒకటి ఏంటంటే హండ్స్ రూల్, ఒకటి ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ దట్ హాఫ్ బౌ ప్రిన్సిపల్. హాఫ్ బౌ ప్రిన్సిపల్. సెకండ్ వన్ ఈజ్ Pauli exclusion principle. Pauli exclusion principle. Third one is Hund's rule. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఈ ఆబో ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ ఆక్యుపై ద లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఫస్ట్. అంటే ఉన్న ఆర్బిటాల్స్లో ఏ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వాలంటే లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్. ఇప్పుడు మాయిలర్ డయాగ్రామ్ ప్రకారంగా మనకి అకార్డింగ్ టు ద మాయిలర్ డయాగ్రామ్ సో వాట్ ఈస్ దట్ ఆర్డర్ ఈజ్ ఓకే, ఫస్ట్ 1s, నెక్స్ట్ 2s, నెక్స్ట్ 2p, 3s, ఓకేనా, 3p, నెక్స్ట్ 3d యూ షుడ్ నాట్ రైట్, నెక్స్ట్ యూ హ్యావ్ టు రైట్ 4s 3d, ఓకే, 3d 4p ఆఫ్టర్ అకార్డింగ్ టు మాయిలర్ డయాగ్రామ్ 5s, నెక్స్ట్ 5s ఆఫ్టర్ 4d అండ్ సో ఆన్. ఈ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎక్కడున్న ఆర్డర్ ఫాలో అవ్వకూడదు. ఇక్కడున్న ఆర్డర్ ఫాలో అయితే 3p తర్వాత 3d రావాలి కదా, కానీ ఇక్కడ చూస్తే 3p తర్వాత 4s వచ్చింది. ఓకేనా, ఈ ఆర్డర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లెస్ దెన్ ఓకే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక్కొక్కటి రాద్దాం చూడండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఫస్ట్ హైడ్రోజన్ తీసుకుందాం. సో hydrogen atomic number is 1,
దాన్ని ఈ 1 ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఈ 1sలోకి వెళ్ళిపోద్ది. 1s1 అని రాయాలి. 1s1 ఓకేనా. నెక్స్ట్ హీలియం తీసుకుంటే హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ 1s2. ఎందుకంటే ఎస్ కెపాసిటీ, ఇక్కడ కెపాసిటీస్ రాస్తాను చూడండి. ఎస్ కెపాసిటీ ఎంత అంటే ఎస్ మ్యాక్సిమం కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఓకేనా. పీకి వచ్చేసరికి పీకి మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డీకి వచ్చేసరికి మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. ఎఫ్ వచ్చేసరికి 14 ఎలక్ట్రాన్స్. ఇదన్నమాట కెపాసిటీ ఆఫ్ ద ఈచ్ ఆర్బిటాల్. ఇప్పుడు హీలియం 1s2 కదా. నెక్స్ట్ లిథియం అటామిక్ నెంబర్ ఇస్ 3. ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ 1sలోకి వెళ్తాయి. నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ ఉంది కదా, ఆ ఎలక్ట్రాన్ నెక్స్ట్ 1s కంప్లీట్ అయిపోతే 2s. నెక్స్ట్ లిథియం ఆఫ్టర్ బెర్లియం తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 4 కదా, అటామిక్ నెంబర్ 4 ఏంటిది, ఇది అటామిక్ నెంబర్స్ అనమాట. బెర్లియం అటామిక్ నెంబర్ 4. ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ 1s2లోకి ఎంటర్ అయిన తర్వాత రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ 2s2లోకి వచ్చేస్తాయి. ఎస్ కెపాసిటీ 2a కదా. నెక్స్ట్ బోరాన్ తీసుకుంటే బోరాన్ 5, 1s2, 2s2, 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళద్ది, 2p, 2s ఆఫ్టర్ 2p ఎన్ని ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్ రాసుకోవాలన్నమాట ఇక్కడ. తర్వాత బోరాన్. నెక్స్ట్ కార్బన్ తీసుకుందాం. కార్బన్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ 1sలోను, 2 ఎలక్ట్రాన్స్ 2sలోను, పోతే ఇంకో 2 ఉంటాయి కదా, అవి 2p2లో ఉంటాయి అన్నమాట. ఇట్లా రాయాలి. కార్బన్ ఆఫ్టర్ నైట్రోజన్ 7, 1s2, 2 ఎలక్ట్రాన్స్ s2 2sలో, ఇక రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ వచ్చేసి పీలోకి వచ్చేస్తాయి, 2p3. కానీ పీ కెపాసిటీ 6 కదా, 6 అయ్యే వరకు కూడా మనం అట్లా రాసుకుంటూనే వెళ్తాం. నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ 8, 1s2, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఇస్తాం, 4 అయిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఆ 4 కూడా ఇక్కడ రాసేస్తాం, 2p4. ఓకే. సో నెక్స్ట్ ఆక్సిజన్ ఆఫ్టర్ ఫ్లోరిన్ ఈజ్ 9, 1s2, 2s2, 2p5. ఫ్లోరిన్ ఆఫ్టర్ నియాన్ ఉంటుంది. సో నియాన్లో 10, 1s2, 2s2, 2p6 అనేది ఇట్లా వచ్చేసింది. మరి 2p6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాలి, 1s, 2s, 2p తర్వాత 3sలోకి వెళ్ళాలి. ఇక్కడ 1s, 2s, 2p అయిపోతే 3sలోకి వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ నియాన్ సోడియం తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ ఈజ్ 11. 2 ఎలక్ట్రాన్స్ 1s, 2 ఎలక్ట్రాన్స్ 2s అండ్ 6 ఎలక్ట్రాన్స్ పీలోకి వెళ్ళిపోతే ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ అయిపోయి ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ 1 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2p తర్వాత ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ 3s, 1 ఎలక్ట్రాన్ ఎంటర్డ్. సోడియం తర్వాత మనకి మెగ్నీషియం తీసుకుంటే మెగ్నీషియం 12, 1s2, 2s2, 2p6, 3s2. ఎందుకు చెప్పండి, ఇవన్నీ యాడ్ చేసి ఇక్కడ 2, 4 + 6 10 పోతే ఇక్కడ రిమైనింగ్ 2, టోటల్ 12 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అని అర్థమైందా. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాస్తూ ఉంటాము. ఇట్లా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఆర్గాన్కి వచ్చేసరికి ఆర్గాన్ తీసుకుంటే ఆర్గాన్ వచ్చేసరికి 18. సో 1s2, 2s2, 2p6, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి, 8 ఉంటాయి. 3s2 మెగ్నీషియం ఆఫ్టర్ ఓకే 3s2 తర్వాత ఇక్కడ ఎన్ని అయిపోయినాయి, 10 కదా, 12 అయిపోయినాయి. ఇంకెన్ని ఉంటే 6, దట్ ఈస్ ద 3p6 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పొటాషియం తీసుకుంటే ఏమొస్తుంది, పొటాషియం తీసుకుంటే 19 కదా, 1s2, 2s2, 2p6, 3s2, 3p,
3s2 3p6 కూడా అయిపోయింది. 4s1 నెక్స్ట్ 4s1. ఎందుకంటే 3p తర్వాత మాయిలర్ డయాగ్రామ్ ప్రకారంగా మనం ఏం చెప్పామంటే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ 4s 3Dలో కాకుండా 4sకి వెళ్తుందని చెప్పాం కదా. సో నెక్స్ట్ ఇట్లా కనుక మనం పొటాషియం తర్వాత ఇలాగా నెక్స్ట్ కాల్షియం తీసుకున్నాం అనుకోండి. కాల్షియం తీసుకుంటే కాల్షియం 20 1s2 2s2 2p6 దిస్ ఈజ్ ద 2p6 ఓకేనా. 2p6 3s2 3p6 ఇక్కడికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి? ఇక్కడికి 18 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. 18 ఇది 2 ఉంటాయి కదా, 2 4s2లోకి ఎంటర్ అవుతాయి. ఇప్పుడు కాల్షియం తర్వాత స్కాండియం తీసుకుందాం. స్కాండియం డి బ్లాక్ ఎలిమెంట్ అనమాట. స్కాండియం కనుక 21 తీసుకుంటే 1s2 2s2 2p6 ఇక్కడికి 10 అయిపోయినాయి. 3s2 3p6 4s2 ఇక్కడికి ఎన్ని అయిపోయినాయి? 20 అయిపోయింది. 20 తర్వాత మరి రిమైనింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళద్దు అంటే అప్పుడు 3Dకి వస్తుంది. అప్పుడు వస్తుంది 3D1. అట్లాగా నెక్స్ట్ ఎలిమెంట్ 3D1 3D2 3D3 అట్లాగా 10 అయిన తర్వాత అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకుందాం. జింక్ తీసుకుంటే మనకి ఇక్కడ అర్థం అవుతుంది. జింక్ 30 అటామిక్ నెంబరు 1s2 2s2 ఓకేనా, 2p6 3s2 3p6 4s2 3D10 అయిపోతుంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం సిస్టమేటిక్ ఆర్డర్లో రాస్తాము. ఓకే.